ఈరోజు భారతదేశంలో అత్యధిక జనాభా ఇంచుమించు 37 కోట్లకు పైగా యూత్ ఉన్నారు, యువశక్తి ఉంది. ప్రపంచ జనాభాలోనే అత్యంత ఎక్కువగా యూత్ ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాంటి మరి యువశక్తిని దేశ నిర్మాణంలో కానీ దేశ అభివృద్ధిలో కానీ సరైన రీతిలో వినియోగిస్తున్నామా? ఆ శక్తిని సక్రమంగా వినియోగించుకుంటున్నామా? అనేక ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎలక్షన్స్ కి ముందు అనేక హామీలు, అనేక మాటలు ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్తారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత, అధికారం చేతికి వచ్చిన తర్వాత ముందు మాట్లాడిన మాటలకి, జరిగే పనులకి, చేసే పనులకి, అప్పుడు చెప్పే మాటలకి ఎలాంటి పొంతన కనిపించడం లేదు. ఈ రోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ప్రభుత్వాలని మనం చూస్తే ఎన్నికల ముందు ఎన్నో హామీలు, ఇది చేస్తాం, అది చేస్తాం, అనేకంగా చేస్తాం. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకోవడానికి అనేక రకాలుగా, అందులో ముఖ్యంగా జాబ్స్ గురించి, అలాగే స్టార్టప్ కంపెనీస్ పెట్టుకోవడానికి స్టాండప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, ముద్ర అని, ఇట్లా అనేక రకాల పథకాలు చెప్తూ ఇవన్నీ ఇస్తామని చెప్తూ తీరా ఎన్నికలే గెలిచిన తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్పిన వాటి గురించి ఏమీ ప్రస్తావించకుండా, అవేవి ఇవ్వకుండా మనమేం చేయాలి, జనం ఏం చేయాలని రేడియోలో, టీవీల్లో ఒక ప్రీచర్స్ లాగా, టీచర్స్ లాగా బోధ చేస్తున్నారు తప్ప యాక్షన్ లో మాత్రం ఇది కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు ఏమైంది? అధికారం వచ్చిన తర్వాత మీరు బోధిస్తారని కాదుగా ఓట్లు వేసింది, పని చేస్తారని, అవకాశాలు ఇస్తారని, భవిష్యత్తుని కల్పిస్తారని కదా ఓట్లు వేసింది.